హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 25వ భాగం. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చేసిన సాంఖ్యతత్వ బోధ. దేవహూతి ఒంటిరిదయ్యింది. భర్త కర్దముడు సన్యాసాశ్రమము తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు. తిరిగి రాడు. 9 మంది కూతుళ్ళు వివాహాలు చేసుకుని భర్తల వెంట వెళ్ళిపోయారు. పరమాత్ముడు కుమారుడిగా జన్మించాడు అన్న ఆనందం పుట్టగానే యోగిగా సాంఖ్యయోగ ప్రవర్తకుడు ప్రచారకుడు అవడంతో మాయమైపోయింది. కట్టిన బంధాలు కన్న బంధాలు అలా అయ్యేటప్పటికీ దేవహూతి ఒంటరిదై మనస్సు చింతతో బాధతో దిగులుతో నిండిపోయింది. భరించలేక కుమారుడికి తన పరిస్థితి చెబుతామని ఒకరోజు దేవహూతి ధ్యాన దీక్షలో ఉన్న కపిల మహర్షి వద్దకు వెళ్ళింది. తల్లి రాకను ఆమె మనస్సులోని ఆవేదనను గుర్తించి కన్నులు తెరచి కపిలుడు చిరునవ్వుతూ, అమ్మా, నీ మనస్సంతా చింతతో నిండిపోయింది. ఒంటరితనం అనుభవిస్తున్నావు. ఎందుకమ్మా ఇంతటి ఆవేదన దుఃఖము? స్వయంభువ మనువుకి కుమార్తెగా జన్మించావు. కర్దమ మహర్షి వంటి మహాత్ముని భర్తను పొంది అనుకూల దాంపత్య జీవనం గడిపావు. చక్కటి 9 మంది పుత్రికలను కుమారుడైన నాకు జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా పతివ్రత ధర్మము నెరవేర్చావు. ఇలాంటి ఉత్తమ జీవితం కోటిలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. భగవంతుని నామస్మరణలో గడపవలసిన ఈ సమయములో ఇంత దుఃఖం దిగులు ఎందుకు అని అనునయంగా అడిగాడు. దేవహూతి మనస్సులోని దుఃఖం కుమారుడి అనునయపు మాటలకు కన్నీరుగా కళ్ళ నుండి రాసాగింది. కొంతసేపటికి స్థిమతపడి కన్నులు తుడుచుకొని, కుమారా, నీవన్నది నిజం. నా తండ్రి స్వయంభువ మనువు నన్ను అల్లారుముద్దుగా చూసుకున్నాడు. బాల్యం చక్కగా సాగిపోయింది. వివాహం జరిగాక నా భర్త నన్ను ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. 9 మంది ఆడపిల్లలకు ఒక దైవాంశ కుమారుడికి జన్మనిచ్చిన నా వైవాహిక గృహస్థ జీవితం సంతృప్తిగా గడిచింది. నీవన్నట్లే నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. కానీ తరువాత ఏం జరిగింది? ఒంటరి జీవితం మిగిలింది. నా గురించి ఆలోచిస్తే నేను తప్ప ఎవరూ నాతో లేరు. ఇందుకేనా జన్మ ఎత్తింది. భర్తకు సేవ చేస్తూ నవమాసాలు గర్భక్లేశాలు అనుభవించి 10 మందికి జన్మనిచ్చింది. నన్ను కన్న తండ్రి నాకు వివాహము చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు. జీవితకాలం తోడు ఉండవలసిన భర్త నన్ను సంతానవతిని చేసి ఆడపిల్లల వివాహము చేసి తన బాధ్యత తీరిందని వదిలేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. 9 మంది కుమార్తెలు వివాహాలు కాగానే తమ జీవితాలు భర్తలతోనే అనుకొని వారి వెంట నడిచి తమ బాధ్యత తీరిందనుకున్నారు. దైవాంశ సంభూతుడివైన నీవు కుమారుడిగా జన్మించావు. నీ నీడలో నీ పంచన శేష జీవితం గడపవచ్చు అనుకొని నీ తండ్రికి సన్యాసాశ్రమం వెళ్ళడానికి అంగీకరించాను. కానీ నీవేమో జన్మిస్తూనే యోగిగా సాంఖ్యయోగ ప్రబోధకుడుగా మారిపోయావు. ధ్యాన దీక్షలో ప్రచార దీక్షలో నిమగ్నమై తల్లిని ఒంటరిదానిని చేశావు. నా మనస్సులో దుఃఖం విచారం ఒంటరితనము కాక ఇంకా ఏముంటుంది? స్త్రీగా పుట్టిన నాకు ఏమి దక్కింది? నా జన్మ ఉద్దేశం ఏమిటి? నన్ను కన్నందుకు వివాహము చేసినందుకు నా తల్లిదండ్రులకు కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడిన నా భర్తకు గృహస్థాశ్రమ ధర్మఫలం, దాంపత్య సుఖం, కుమార్తెల వివాహాలు చేసినందుకు కన్యాదాన ఫలం పొందాడు. వివాహలై భర్తలతో వెళ్లిన కుమార్తెలకు కుమారుడైన నీకు పితృ రుణం తీర్చిన ఫలం దక్కింది. ఏ ఫలం ఆశించకుండా నా బాల్య యవ్వన కౌమార జీవితం మీకు అంకితము చేసి మీ అందరి సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి? జీవిత చరమాంకములో ఒంటరితనం, దుఃఖం, ఆవేదన తప్ప నా జీవితం ముగిసేదాకా ఇలా దుఃఖముతో గడపవలసిందేనా? ఇందుకేనా నేను జన్మించింది అని దుఃఖం పొంగుకొస్తుంటే గద్గద స్వరముతో అడిగింది. తల్లిని చిరునవ్వుతో చూస్తూ,
అమ్మా, నీవు సంసార మోహ మాయా భ్రాంతిలో మునిగిపోయి ఇలా మాట్లాడుతున్నావు. ఇందుకు కారణం ఒంటరితనముతో నీవు నిరాహారివై ఉండటం కావచ్చును. కాస్తంత ఆహారము తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదా అన్నాడు కపిలుడు. దేవహూతి ఆశ్చర్యంగా చూస్తూ, కుమారా, నీవు మరిచిపోయినట్లున్నావు. నా దగ్గర మాట తీసుకున్నావు కదా నిరాహారిగా ఉండవద్దని. నీ మాట కాదనలేక 4 అరటిపళ్ళు తిన్నాను అన్నది. కపిలుడు అడిగాడు, ఒంటరిగా ఉన్నావు కదా, అరటిపళ్ళు ఎక్కడ నుంచి వచ్చాయి? మన ఆశ్రమములో రకరకాల పళ్ళ చెట్లు నాటాము కదా, ఏ ఋతువులో కాసే పళ్లను ఆ ఋతువులలో మనకు ఆ చెట్లు ఇస్తున్నాయి. మనమందరం ఆ పళ్లను ఆహారంగా తింటున్నాము కదా అన్న తల్లి కళ్ళలో చూస్తూ, అంటే చెట్లు ఋతుధర్మం పాటిస్తూ పళ్ళు ఇస్తున్నాయి కదా అని కపిలుడు అడిగితే దేవహూతి అవునన్నట్లు తలూపింది. అమ్మ, ఋతుధర్మం అంటే ఏమిటో తెలుసా అని కపిలుడు అడిగాడు. తెలియదన్నట్లు చూసింది దేవహూతి. ఋతువుకి ఒక ధర్మము ఉంటుంది. ఋతువుకి తగ్గట్లు పెరిగిన వృక్షాలను, ఆ చెట్ల పళ్లను మనకు ఆహారంగా ఇచ్చేట్లు చేస్తుంది. అందుకు కృతజ్ఞతగా మనము ఏమి ఇస్తున్నాము అని ప్రశ్నించాడు. ధర్మానికి కృతజ్ఞత ఎలా చెబుతాము? ప్రకృతి నిర్దేశించినట్లు ఋతువు తగిన ఫలాలు ఇస్తుంది. అది ఋతుధర్మము. మన నుంచి ఏమీ ఆశించకుండానే చేస్తుంది, అవునా అని దేవహూతి సమాధానము చెప్పింది. కపిలుడు చిరునవ్వుతో, అంటే ఋతువు మన నుంచి ఎటువంటి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండానే తన ధర్మము నెరవేరుస్తోంది. మరి నీకు అరటిపళ్ళు ఇచ్చిన అరటి చెట్టు సంగతి ఏమిటి? అరటి చెట్టు తన మనుగడయే మనకు ఇచ్చింది. అరటికాయలు, పళ్ళు, ఊచ, పువ్వు మనకు ఆహారంగా ఉపయోగపడుతోంది. అరటి ఆకులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అరటి పిలకలు తెచ్చి శుభకార్యాలకు, ద్వారాలకు, మందిరాలకు కట్టుకుంటున్నాము. పూజా వేదికలకు కట్టుకుంటున్నాము. ప్రతిఫలంగా అరటి చెట్టుకి ఏమి లభిస్తుంది? కాయలు కోస్తున్నాము, పళ్ళు తెంచుతున్నాము, పిలకలు, బోదె నరుకుతున్నాము. అంతా అయిన తర్వాత ఎండిన చెట్టును పీకేసి మరొక అరటి ముక్క నాటుతున్నాము. మనం ఇన్ని విధాలుగా హింసించినా పట్టించుకోకుండా అరటి చెట్టు తిరిగి తన ధర్మం నెరవేరుస్తోంది. అంటే మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే ఈ ప్రకృతి, ఋతువు, చెట్లు తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. అలాగే మనం జన్మించిన ఈ దేహం దేహ ధర్మము పాటించి తనకు నిర్దేశించిన ధర్మాలను నెరవేరుస్తోంది. అనగా జీవుని దేహము ప్రతిఫలం, కృతజ్ఞతలు ఆశించకుండానే పురుషుడిగా, స్త్రీగా తనకు ఉద్దేశించిన కార్యాలను పూర్తి చేస్తుంది. గ్రహించావా తల్లి అని సూటిగా అడిగాడు. మాట రాక దేవహూతి నిశ్చేష్టురాలైంది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.